రాజేందర్ గురించి ఎందుకు విచారించడానికి వచ్చారో తెలుసుకోవచ్చా? ఏదైనా సమస్య? లేదు, ఏం లేదు. రాజేంద్ర ఉంటున్న విల్లాలో ఏదో ఒక స్పిరిట్ డిస్టర్బెన్స్ ఉందని విన్నాము. అదే దాని గురించి తెలుసుకుందామని వచ్చాను. అప్పుడు రాజేందర్ దయ్యం అంటున్నారా? అయ్యో, నేను అలా చెప్పలేదు. అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. లేదు, బట్ ఏంటంటే అక్కడ ఒక ఆత్మ ఉండి అది రాజేంద్ర ఆత్మ ఉంటుందేమో అని తెలుసుకోవడానికే కాస్త ఈజీగా ఉంటుంది కదా, అందుకనే. ఎనీవే, నేను రాజేందర్ ఒకే ఊరు వాళ్ళు కాబట్టి ఇక్కడ వారణాసి మ్యూజిక్ కాలేజ్ వచ్చిన తర్వాతే ఫ్రెండ్ అయ్యాం. ఓ, ఆయన ఎలాంటి క్యారెక్టర్ తెలుసుకోవచ్చా? వాడు కొంచెం జాలీ టైపు. మ్యూజిక్లో వచ్చి వాడు టాలెంట్ ఛాన్సే లేదు. వాడు మ్యూజిక్ని వింటే నార్మల్ పర్సన్ కూడా అబ్నార్మల్ అయిపోతారు. అబ్నార్మల్గా ఉన్న వాళ్ళు నార్మల్ అయిపోతారు. అలా ఉంటుంది. ఆయన ఫ్యామిలీ గురించి లేక ఆయన వైఫ్ గురించి ఏదైనా? వాళ్ళు ఫ్యామిలీ వచ్చి గుంటూరు పక్కన ఏదో ఒక విలేజే. వాళ్ళు అమ్మా నాన్న నాకు పెద్దగా పరిచయం లేదు. అతని వైఫ్ గురించి బాగా తెలుసు. వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరూ లేరు. వాళ్ళు పుట్టి పెరిగిందంతా ఒక ఆశ్రమే. వాళ్ళకని ఓ లైఫ్ ప్రారంభించే ముందే రాజేందర్ చనిపోయాడు. అదే కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అదే మా అందరికి తట్టుకోలేని ఒక విషయం. నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? అదే కదా సర్ప్రైజ్. బయట వాచ్మెన్ కూడా ఏం చెప్పలేదు నాకు. ఎవరికి తెలియకుండా రావడమే సర్ప్రైజ్. సరే, ఇది వదిలేసాయి. పోయిన విషయం ఏమైంది? అదంతా ఓకేనే. అదే నువ్వు వచ్చేసావు కదా, ఇక రాజేంద్ర ఆత్మను ఏం చేస్తానో చూడు. ఏం చేస్తున్నాడు అసలు? ఏంటిదంతా? ఏంటిది వెరైటీగా ఉంది? దీన్ని నేనే మోడిఫై చేశాను. దీంట్లో మోషన్ సెన్సార్ యాక్టివేట్ చేశాను. నేను ఎక్కడికంతా వెళ్తానో అక్కడికంతా ఆటోమేటిక్గా నన్ను ఫాలో అవుతుంది. రెడీయా? దా కూర్చో.
ఈసారి నీ ఫ్రెండ్ లాగా ఆటకాయితనంగా చేసేయద్దు. ఓకే ఓకే, నువ్వు ముందు స్టార్ట్ చేయి. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎనీబడీ హియర్? ఎనీ గుడ్ స్పిరిట్ హియర్? హలో, ఎవరిని ఉంటే రండి, నేను మీతో మాట్లాడాలి. రాజేంద్రన్, మీరు ఇక్కడ ఉన్నారు నాకు తెలుసు. ప్లీజ్ నాతో కాస్త మాట్లాడండి. జోషి, ఇది నిన్నే ఫాలో అవుతుందన్నా? నీ ప్రాజెక్ట్ కూడా ఫెయిలేనా? జోషి, నాకు భయంగా ఉంది జోషి. అదంతా ఏం లేదు, నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను. ముందు నువ్వు భయపడొద్దు, కూర్చో, నేను చూసుకుంటాను చెప్పాను కదా. ప్లీజ్ కాస్త భయపడకుండా ఉండు, రిలాక్స్ అవ్వు. హే, అది మనతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకుంటా. బోర్డు మీద చేపెట్టు. మీ పేరేంటి? ఏ జే ఏ ఈ ఎన్ ఎన్ డి ఈ ఆర్. రాజేందర్. రాజేందర్, మీరు ఎలా చనిపోయారు? ఏ సి సి ఐ డి ఈ ఎన్ ఎన్ డి. టి. యాక్సిడెంట్. యాక్సిడెంట్. మీ వైఫ్ ఇప్పుడు ఎక్కడున్నారు? జి ఈ టి ఓ యు టి. జోషి, చేయి తీయొద్దు. మీరెందుకు ఇక్కడే ఉండిపోయారు? మీరెవరి మీదైనా పగ తీర్చుకోవాలా? గుడ్ బై. గుడ్ బై. జోషి, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించడం లేదు. మనం వెళ్ళిపోదాం ప్లీజ్. ఎందుకు భయపడుతున్నావు?
అదంతా ఏం కాదులే, నేను చూసుకుంటా. ఇది ఏంటిదంతా? ఏంటి జోషి ఇదంతా?